మనం ఎందుకు చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆల్రెడీ రాసారు. వై క్లియర్ చేశారు. మళ్ళీ గూడా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకోసం చేస్తున్నాం వెస్టీజ్ గావచ్చు, ఏదైనా అంటే మన యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ కోసం మనం చేస్తున్నాం. ఆ డ్రీమ్స్ ఏమేముంటాయి ప్రతి ఒక్కరికి? ఒక్కసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఏమేముంటాయంటే ఒక ఇల్లు ఉంటుంది. సో, ఎందుకు డ్రీమ్స్ అంటారంటే మనము ఇప్పటి వరకు మనం దేనికోసమైతే పని చేస్తున్నామో అది జాబ్ గావచ్చు, బిజినెస్ గావచ్చు, ఏదైనా ఎందుకోసం మనం పని చేస్తున్నాం? మన యొక్క కలల కోసం మనం పని చేస్తున్నాం. కానీ అవన్నీ నిజమవుతున్నాయా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు వెళ్తున్న దారిలో గనుక వెళ్తున్నట్టయితే, మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయా? అంటే ఫుల్‌ఫిల్ అవుతాయా అనేది ఒక్కసారి నోట్ చేసుకోండి. ఏం లేదు లీడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన నోట్‌బుక్ ఓపెన్ చేసి నైట్ పడుకోవడానికి ముందు పిల్లల మొహం జూస్తూ, పిల్లలకి ఏం గావాలి? నేనెళ్తున్న దారిలో ఇవన్నీ వస్తాయా అన్నది ఒకసారి మనం నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ అనేది ఎందుకు చేయాలి? సో, వెస్టీజ్ ఎందుకు చేయాలి అంటే, మన యొక్క కలలేవైతే ఉన్నాయో, అవి నిజం చేసుకోలేకపోతున్నాం గాబట్టి, మన పని మనం చేసుకుంటూ, జస్ట్ ఇక్కడ ప్రొడక్ట్ చేంజ్ జేయడం వల్ల, ఆ డ్రీమ్స్ అనేది నెరవేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క డ్రీమ్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి డ్రీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఉంటుంది. ఆ ఇల్లు కట్టాలంటే ఈ కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిమమ్ ల్యాండ్ కొనాలంటే ఒక 50,00,000 అవుతుంది. సో, ఎక్కడో జంగల్‌లో పోతే 10,000కే వస్తుంది. అంటే ఐ మీన్ ఒక 1,00,000, 2,00,000కి వస్తుంది. జంగల్‌లో మనం ఉండలేం గదా! మనమున్న ఏరియాలో ఒక ల్యాండ్ కొనాలంటే మినిమమ్ ఒక 30,00,000-50 లాక్స్ అనేది కొనాలి. దానిలో ఇల్లు కట్టాలంటే దాదాపు ఒక 30,00,000-50 లాక్స్ అంటే ఆల్మోస్ట్ 80-1 సీఆర్ దాకా అయితే అవసరం అవుతుంది. మనం అనుకున్న ఇల్లు కట్టాలి అనుకుంటే. ఓకే. సో, మనం వెళ్తున్న దారిలో అవన్నీ వస్తాయా? వస్తాయి. ఒక 10 ఏళ్ల తర్వాత వస్తాయి అంటే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న సాలరీ అప్పుడు పెరుగుతుంది. అప్పుడు ఖర్చులు గూడా పెరిగిపోతాయి. పిల్లలు గూడా పెద్దగా అయితారు. పెళ్ళికి ముందు అన్నీ అనుకుంటాం మనం. ఇల్లు గావాలి, కారు గావాలి అన్నీ వచ్చేస్తాయి. ఎంతసేపు అనుకుంటాం. కానీ మ్యారేజ్ అయ్యి పిల్లలు పెరిగే కొద్దీ ఏమవుతున్నాయంటే మన యొక్క ఖర్చులనేవి మన ఇన్‌కమ్ మాత్రం పెరగట్లేదు. ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఈ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో ఈ డ్రీమ్ హౌస్ నెరవేరాలంటే ఎక్కడనో జంగల్‌లో కట్టుకుంటే అయిపోతుంది. ఎంత అయితది మహా అయితే ఓ 50,00,000 జంగల్‌లో అయినప్పుడు మనం ఉంటున్న ఏరియాలో గనుక కావాలంటే మినిమమ్ ₹1,00,00,000 పైనే అవుతుంది. అదే విధంగా ఒక మంచి కారు, లగ్జరీ కార్ గావచ్చు, మామూలు కార్ తీసుకున్న ఒక 10,00,000 వస్తుంది. ఒక లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే కంపల్సరీ ఒక మంచి కార్ గావాలి. 50,00,000 గావచ్చు, 20,00,000 గావచ్చు, ఇవన్నీ మనం చేస్తున్న పని వల్ల వస్తుందా? కాంప్రమైజ్ అయిపోతూ ఉంటే అన్నీ కాంప్రమైజింగ్ అవసరం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్ అనేది ఐడెంటిఫై జేయాలి. ఎందుకు చేయాలి వెస్టిజ్ అనేది? సో, అదే విధంగా పిల్లల చదువుల కోసం జేయాలి. చూడండి మనం చదివిన చదువుల కంటే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని జెప్పేసి మనం అందరం అనుకుంటాం యాస్ ఎ పేరెంట్స్‌గా. సో, పిల్లలకు ఒక మంచి భవిష్యత్ అనేది ఇవ్వచ్చు. జస్ట్ షాప్ చేంజ్ జేయడం వల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇల్లొస్తుంది, కారొస్తుంది, చదువొస్తుంది. అండ్ అదే విధంగా వచ్చేసి గోల్డ్. చూడండి మనము గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి ఒక్క లేడీస్‌కి అంటే అమ్మాయిలు చిన్నప్పటి నుంచైనా సరే ప్రతి ఒక్కరికి గోల్డ్ అంటే చాలా ఇష్టం. యాస్ ఎ మన పేరెంట్స్ గావచ్చు, వైఫ్ గావచ్చు, చిల్డ్రన్స్ గావచ్చు అందరికీ గోల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ గోల్డ్ కోసమైనా సరే ఈ ప్రతీది గూడా ఏ టు జెడ్. సో, ఈ బంగారాన్ని గూడా మనము తెచ్చుకోవాలంటే మినిమమ్ ఒక తులమైతే సరిపోదు. మినిమమ్ 5, 10 తులాలు వైఫ్‌కి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? పిల్లలకి గిఫ్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? కానీ మనం చేస్తున్న పని వల్ల సాధ్యమవుతుందా? జస్ట్ షాప్ చేంజ్ జేయడం వల్ల ఇవన్నొస్తాయి. అండ్ అదే విధంగా వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్న ప్రతిసారి 5,000, 10,000, 20,000, 30,000 ఉన్నప్పుడు అనిపిస్తుంది. ఏదన్నా కొనాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఏది ముట్టుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. మనం ఏదైనా ప్రైజ్ మనం ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే దాని యొక్క ప్రైస్ చూస్తున్నామంటే మన దగ్గర డబ్బులున్నట్టా? లేనట్టు. అంటే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. ఫైనాన్షియల్‌గా ఫ్రీ అవ్వాలంటే జస్ట్ షాప్ చేంజ్ చేయాలి. షాప్ చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వచ్చు. అండ్ అదే విధంగా చూసుకున్నట్టయితే టైమ్ ఫ్రీడమ్. టైమ్ ఫ్రీడమ్ గూడా కావాలంటే కంపల్సరీ మనం చేస్తున్న పని వల్ల టైమ్ ఫ్రీడమ్ వస్తుందా? సో, చాలామంది చెప్పే ఆన్సర్ 8 అవర్స్, 12 అవర్స్ పని చేస్తున్నా మాకు టైం లేదు. ఒక పెళ్ళికి పోవాలంటే టైం లేదు. ఒక దావత్‌కి పోవాలంటే టైం లేదు. ఎక్కడికైనా ఐ మీన్ యాత్రలకెళ్ళాలన్నా టైం లేదు. ఒక చిన్న ఫంక్షన్‌కెళ్ళాలి. ఒక గంట పర్మిషన్ అడిగినా బాస్ అనేది టైం ఇవ్వడు. మరేం జేయాలి? టైమ్ ఫ్రీడమ్ గావాలంటే ఏం జేయాలి? మనం చేస్తున్న పని మన యొక్క ఇల్లు అనేది గడుస్తుంది. బతకడం కోసం బతికేస్తున్నాం. ఓకే. జీవించట్లేదు. బతకడం వేరు, జీవించడం వేరు. ఇప్పుడు టైమ్ ఫ్రీడమ్ వచ్చింది అంటే జీవిస్తున్నట్టు. వాళ్ళకెప్పుడు ఏది కావాలంటే అది కొనగలుగుతుర్రు. ఎక్కడికి కావాలంటే అక్కడ ట్రిప్ వెళ్ళగలుగుతుర్రు. సో, అదనమాట అది ఫ్రీడమ్.
సో, అలాంటి ఫ్రీడమ్ రావాలంటే జస్ట్ షాప్ చేంజ్ జేయాలి. అదే విధంగా చూసినట్టయితే జాబ్ ఫ్రీడమ్. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏదైతే ఉందో, అది చాలా మందికి నచ్చి జేయొచ్చు, ఇష్టంగా జేయొచ్చు, ఇష్టం లేకుండా జేయొచ్చు. ఇష్టం అంటే కొద్ది రోజులు డబ్బులు స్టేబుల్ వచ్చినన్ని రోజులు బానే అనిపిస్తుంది. తర్వాత ఖర్చులు పెరుగుతుంటే అప్పుడు జాబ్ మీద విరక్తొస్తుంది. బాస్ ఉంటాడు. కొందరికి ఇష్టం లేకున్నా గూడా బాస్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల వెళ్తుర్రు. చాలా మందికి జాబ్ ఫ్రీడమ్ గావాలి. జాబ్ ఫ్రీడమ్ రావాలంటే మనం చేస్తున్న పని వల్లైతే కాదు. కాబట్టి బిజినెస్ జేయాలేదన్నా. బిజినెస్ జేయాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. రిస్క్, టెన్షన్, కాంపిటీషన్ ఉంటది. కానీ ఎలాంటి పెట్టుబడి లేని వ్యాపారమే మనది వెస్టీజ్. సో, జాబ్ ఫ్రీడమ్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. జస్ట్ ఏం జేయాలి? షాప్ చేంజ్ జేయాలి. బయట వాడే సబ్బు, పేస్ట్ ఇక్కడ వాడితే మారిస్తే డబ్బులొస్తాయి. అదొకటి. అదే విధంగా జూసినట్టయితే పేరెంట్స్‌ని బాగా జూసుకోవాలి. ఈ కాలంలో జూడండి బయట ఎక్కడ గూడా పేరెంట్స్‌ని సరిగ్గా చూసుకోవడం లేదు. ఎందుకంటే బయట పేరెంట్స్‌ని జూసుకోవాలంటే ఆల్‌మోస్ట్ వాళ్ళ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి. చాలామంది రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నారు. సో, డబ్బులు సరిపోవట్లేదు. ఒక ఫ్యామిలీలో నలుగురు జేయాల్సిన పరిస్థితి. సో, 5, 6 మంది బతకాలన్నా నలుగురు జేయాల్సిందే. సో, అంటే ఎవరి కోసం వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితొస్తుంది. సో, పేరెంట్స్‌ని బాగా జూసుకుంటున్నట్టయితే చాలా హ్యాపీగుంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు చాలా తగ్గిపోయి ఓల్డ్ ఏజ్ హోమ్ గావచ్చు, ఇంక చాలా చాలా ఇన్సిడెంట్ బయట జరుగుతున్నాయి. సో, ఇక్కడ మనం మంచి పేరెంట్స్‌ని బాగా చూసుకోవచ్చు. జస్ట్ షాప్ చేంజ్ జేస్తే. షాప్ చేంజ్ జేస్తే ఏమైతది జెప్పండి? డబ్బులొస్తాయి. డబ్బులొస్తే ఈ లైఫ్‌లో అనుకున్న డ్రీమ్స్ అన్నీ గూడా ఫుల్‌ఫిల్ అయితాయి. షాప్ చేంజ్ చేస్తే ఏమొస్తాయి? డబ్బులొస్తాయి. ఆ డబ్బులతోన మన యొక్క కలల్ని నిజం జేసుకోవచ్చు. రైట్ లీడర్స్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ జూడండి. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్ ఏంది అంటే ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి. గోవా ఎళ్ళాలంటే ఇక్కడ మన ఇండియాలోనే ఉంది. ఓకే. గోవా ఎళ్లి మహా అయితే ఏంది అందరికి తెలిసిందే గోవాలో ఏం జేస్తారో. తినుడు, తాగుడు. అది గాదు జీవితం అంటే. సో, జీవితం అంటే మనం అనుకున్న లైఫ్‌ని లీడ్ జేయాలంటే ఒక ఫారెన్ ట్రిప్ వెళ్ళొస్తే ఆ అనుభూతి వేరుంటుంది. మన లోపల బాడీ గూడా చాలా చేంజెస్ ఒస్తుంది. సో, ఒక దేశాన్ని వెళ్ళొచ్చిన తర్వాత అలాంటి 10 దేశాలు తిరగాలనిపిస్తుంది. అక్కడ ఉన్న వింతలు జూడాలనిపిస్తుంది. సో, చాలా మందికి ట్రావెల్ జేయడం అంటే ఇష్టముంటుంది. దానికోసం ఇక్కడ వెస్టీజ్ అనేది చేయాలి. జస్ట్ షాప్ చేంజ్ జేయాలి. ఇక్కడ మనకు కార్ ఫండొస్తుంది, ట్రావెల్ ఫండొస్తుంది అండ్ హౌస్ ఫండొస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకి ఇల్లు కట్టుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు యాస్ ఎ ఫ్రీగా. ఇవన్నీ గూడా జేయాలంటే మినిమమ్ 2-5 ఇయర్స్ కమిట్మెంట్ ఉండాలి. 2-5 ఇయర్స్ కమిట్మెంట్ ఉంటే సార్ ఇందాక జెప్పినట్టు 2-5 ఇయర్స్ కమిట్మెంట్ ఉన్నట్టయితే ఇవన్నీ గూడా పాసిబుల్ అయితాయి. ఎవరైతే 2-5 ఇయర్స్ కమిట్మెంట్ ఉంటారో 100% ఇవన్నీ గూడా అచీవ్ అవ్వచ్చు. జస్ట్ ఏం జేయాలంటే షాప్ చేంజ్ జేయాలి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి విన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. నాకు ఇవన్నీ డ్రీమ్స్ ఉన్నాయి. ఈ డ్రీమ్స్ అన్నీ నెరవేరాలంటే నేనేం జేయాలి? ఎప్పటిలోగా ఇవన్నొస్తాయి? నేను ఏ విధంగా జేయాలో చెప్పండి. జస్ట్ మీరు ఏం చేయాలో అడగండి. సో, అవన్నీ కావాలంటే కొంచెం చెయ్యాలి. చేస్తేనే వస్తాయి. త్యాగం జేయకుండా ఏది రాదు. త్యాగం జేయాలి. ఎందుకంటే మనము ఎంతో త్యాగం జేసి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు చదివి తర్వాత 20,000 జాబ్ కోసము 15 ఏళ్ళు త్యాగం జేస్తున్నాం. మన యొక్క టైమ్‌ని బెడుతున్నాం. ఎనర్జీ బెట్టి చదువుకొని అంతా జేసి లాస్ట్ జాయిన్ అయితే వచ్చేదే 20,000. సో, ఆల్‌మోస్ట్ నిన్న ఒక స్టూడెంట్‌ని అడిగా. నీ ఇప్పుడు ఏం జేస్తున్నావంటే, ఇప్పుడే బీటెక్ అయిపోయిందన్నా. నెక్స్ట్ నేను జాబ్ ఎక్కాలనుకుంటున్నా అంటే, జాబ్ వస్తదంటే, ఆ! వస్తదన్నా అని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. నాకు తెలిసిన చుట్టాలలోనే ఆల్‌మోస్ట్ చాలామంది ఐ మీన్ తెలిసిన వాళ్ళు ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ కూడా జాబ్ కోసం ట్రై జేస్తుర్రు. వాళ్ళేమన్నా ఎళ్లి ఇంటర్వ్యూకెళ్తే నీ దగ్గర స్కిల్ ఉందా? నీ దగ్గర బేసిక్ నాలెడ్జ్ ఉందా? నీ దగ్గర బేసిక్స్ ఉన్నాయని అడుగుతుర్రు. అంటే అంత చదువు చదివిన తర్వాత కూడా బేసిక్స్, నాలెడ్జ్, స్కిల్ ఇవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? ఎక్స్‌పీరియన్స్ రావాలంటే ఒక ఫ్యాక్టరీలో ఐ మీన్ ఒక ఐటీ కంపెనీలో చేయాలి జాబు. జాబులే లేనప్పుడు ఎక్కడి నుంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది? చూడండి ఇక్కడ జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా నిజం జేసుకోవచ్చు లీడర్స్. సో, ఎవరైతే మిమ్మల్ని కొత్త వాళ్ళెవరైతే వచ్చారో వాళ్ళు మీరు కంపల్సరీ ఇప్పుడున్న లీడర్స్‌తోన కూర్చోండి. కూర్చొని మాట్లాడండి. 2 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకోండి మీకోసం. మీరు మీకోసం మీరు ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకున్నట్టయితే 100% 100 కాదు 1000% 100% ఇక్కడ నుంచి అచీవ్ అవ్వచ్చు. సో, ఏదైనా కావాలి అంటే నేర్చుకోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఇక్కడ మనకు డైలీ సీఈపీ ఉంటుంది. సీఈపీ అటెండ్ అవ్వండి. సో, అటెండ్ అవ్వడం వల్ల మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏందంటే మనకి ఏది కూడా ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చింది ఎప్పటికీ ఉండదు.
నాలెడ్జ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. నాలెడ్జ్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనం చనిపోయేదాకా ఉంటుంది. సో, నాలెడ్జ్‌ని ఎవ్వరు దొంగతనం జేయలేరు. సో, ఇక డైరెక్ట్ సెల్లింగ్ అనేది పెద్ద వ్యవస్థ. ఇందులో మన కంపెనీ నంబర్ 1 కంపెనీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు విన్నారు గదా! విన్న తర్వాత మళ్ళా బయటికెళ్ళి సలహాలు అడక్కండి. నేనిది చేయాలనుకుంటున్నా మరి ఏమంటావు? మీరు సలహా అడిగితే వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలీదు. వాళ్ళు జేసే పని వేరు. మనం ఇక్కడ విన్నది వేరు. ఇక్కడ చేస్తున్న వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు. సో, ఎవరైతే ఇందులో చేస్తున్నారో మిమ్మల్ని ఇన్వైట్ చేసారో వాళ్ళు చెప్పింది వినండి. ఒక 2 ఇయర్స్. 2 ఇయర్స్ గనుక మీరు సీరియస్‌గా జేసినట్టయితే, మీ డ్రీమ్స్ ఇందాక మనం మాట్లాడుకున్న డ్రీమ్స్ ప్రతి ఒక్కరి కల ఏదైతే ఉందో ఇల్లు. ఇల్లు కల అనేది నెరవేరుతుంది. ఎందుకంటే చాలామంది కల నెరవేరింది. నెరవేరుతున్నాయి ఆల్‌మోస్ట్. చాలామంది అనుకున్నారు. నా వల్ల కాదు అన్న వాళ్ళు గూడా ఇక్కడ నుంచి కార్ తీసుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటున్నారు. ఆల్‌మోస్ట్ మన మధ్యే గ్రేట్ సురేష్ సార్ ఉన్నారు. ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టిండు. లాస్ట్ 3, 4 ఇయర్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు ఇల్లు కట్టారు. సో, మన టీమ్‌లో గూడా ఆల్‌మోస్ట్ చాలామంది కార్డ్సొచ్చాయి. సో, సురేష్ సార్ కార్డ్ తీసుకున్నారు. చెన్నై కేశవులు అండ్ శ్రీలత మేడం, అనిత మేడం చూడండి. అండ్ అదే విధంగా మన గ్రేట్ అప్‌లైన్ మెంటర్ చరణ్ సార్ ఉన్నారు. సో, ఆ గోల్డ్ మెడలిస్ట్. సో, ఇక్కడ నుంచి ఇల్లొచ్చింది. 3,00,00,000 ఇల్లు తీసుకున్నారు. 2 కార్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక గిఫ్ట్ అనేది ఇచ్చారు మేడమ్‌కి. అంటే ఇలాంటి అవకాశం అనేది ఎక్కడా లేదండి. సో, కొత్త వాళ్ళకి ఇదొక్కటే నా చిన్న విన్నపం. సో, విన్న తర్వాత మీరు మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళతోనే మాట్లాడండి. బయటికెళ్ళి చెత్తా సలహాలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళకు ఇందులో నాలెడ్జ్ ఉండదు గాబట్టి. సో, సారీ ఫర్ సే థిస్. సో, రైట్ లీడర్స్ ఇంకెవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. మనము సెషన్‌ని గూడా ఎండ్ చేద్దాం. ఇంకొక 15 మినిట్స్ ఉంది గాబట్టి. యెస్ మ్యామ్. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. రైట్. యెస్. వెల్కమ్ మ్యామ్. శ్రీలత మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ సార్. చాలా ఎక్సలెంట్‌గా చెప్పింది సార్. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ అసలు కొత్త వాళ్ళకైతే ఒక 2, 3 టైమ్స్ ఇనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బాగా, చాలా స్లోగా, చాలా అందరికి అర్థమయ్యేటట్టు క్లియర్‌గా చెప్పింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. కొత్త వాళ్ళకి అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనము చాలామంది రిచ్‌గా ఉండాలని ఆలోచిస్తాం. కాకపోతే ఇప్పుడు సార్ చెప్పినట్టు బయట వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల అవి మన కలల్ని మనం మనంతకు మనమే అణగదొక్కుకోవడానికి ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక 3 రకాల పీపుల్స్ ఉంటారు. ఒకటి పూర్ పీపుల్స్, మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్. అంటే ముగ్గురు బతుకుతుంటారు. వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు బతుకుతుంటారు. పూర్ వాళ్ళు ఎట్లా బతుకుతారంటే ఉన్నా లేకున్నా సరే సర్దుకుపోయేటట్టు బతుకుతారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న దానిలో సర్దుకొని బతుకుతారు. రిచ్‌గా ఉన్న వాళ్ళేంటంటే ఉన్నతమైన జీవితాన్ని వాళ్ళు గడుస్తారు. అంటే ఎవరికి వాళ్ళు బతుకుతుంటారు గానీ, వాళ్ళకి వాళ్ళు ఉన్న దాంట్లో మనమేంటంటే ఇప్పుడు మనం ఈ మూడిట్లో మనం ఎక్కడున్నామని జూసుకోవాలి. ఆల్‌మోస్ట్ మనమందరం మిడిల్ క్లాస్ అంటే ఉన్న దాంట్లో మనం సదురుకుంటున్నాం. కాకపోతే మనం రిచ్‌గా కావాలంటే ఉన్నతమైన జీవితం జీవించాలంటే మనం గూడా రిచ్ గావాలి. రిచ్ గావాలంటే ఏంటంటే రిచ్ పీపుల్స్‌తో ఉంటే వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళు ఏం జేషిండ్రో మనం అది చేస్తే మనం రిచ్ కావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ విధంగా అంటే మనం ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్ తీస్తే ఆధార్ కార్డే వస్తుంది. కానీ పాన్ కార్డు వేరే అట్లా ఏం రాదు. ఎందుకంటే ఇప్పుడు గూడా మన టీమ్‌లో ఎవరైతే సక్సెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి మనం చేయడం వల్ల మనకు గూడా సక్సెస్ కావడానికి ఇక్కడ అవకాశం ఉంది. కొత్త వాళ్ళకందరికీ మళ్ళీ ఒకసారి మీరు ప్లాన్ వినండి. విన్న తర్వాత గూడా దీని గురించి ఆలోచించి ప్రొడక్ట్స్ వాడడం వల్ల వేరే వాళ్ళకి షేర్ చేయడానికి అవకాశం ఉంటది. థాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. బ్యాక్ టు ద హోస్ట్. యెస్ మ్యామ్. థాంక్ యూ మ్యామ్. సో, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్ లీడర్స్. సో, ప్రతి లీడర్ చెప్పేది ఇదే గాబట్టి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. సో, సలహాలు మాత్రం బయట వాళ్ళతో తీసుకోకండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళతోనే మాట్లాడండి, కూర్చోండి. వాళ్ళు మీకు వెల్ విషర్స్ అనమాట. మీ యొక్క బావు కోరుకునే వాళ్ళు వాళ్ళే గాబట్టి చెప్తున్నారు. సో, అది. నెక్స్ట్ వచ్చేసి మనకు మల్లయ్య సార్. వెల్కమ్ మల్లయ్య సార్. యెస్ మల్లయ్య సార్, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మల్లయ్య సార్, మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మీకు రైట్ సైడ్‌లో వస్తుంది. ఆన్ చేసుకోండి. ఓకే. సో, మల్లయ్య సార్ ఆన్ అవ్వట్లేదేమో మరి. యెస్. వెల్కమ్ మల్లయ్య సార్. రావట్లేదా? యెస్ లీడర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు లీడర్స్.
సో టుడే ప్లాన్ ఇన్న వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మీకేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. రైట్. సో ఓవరాల్‌గా వచ్చేసి ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ సూపర్. సో ఈ ఆడియో ఏదైతే ఉందో మనకు రికార్డ్ అవుతుంది. సో అది మేము షేర్ చేస్తాము యూట్యూబ్‌లో గూడా. యెస్. వెల్కమ్ జైపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ లీడర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రస్ సార్ ప్లానింగ్ సూపర్ సార్. ఎందుకంటే అక్షరాల ఒక వ్యక్తిని ముందర కూర్చొని ఎట్లా సన్మానించుకుంటూ ఎట్లా ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పడం జరిగిందనమాట. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మనం మీట అలవాటు చేసుకున్నాలన్నమాట. ఎందుకంటే రాస్తారు ఎందుకంటే కూల్‌గా ఎంత నిదానంగా అంటే ముందల వ్యక్తికి ఎంత సన్మానిస్తామో ఆ విధంగా చెప్పడం జరిగింది ప్లాన్ అయితే. ఆహ్, చానా బావుందనమాట. ఎందుకంటే ఈ విధంగా నేర్చుకుంటే అందరూ కొత్త వాళ్ళ గిట్ట ఎందుకంటే చానా మంచిగా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి మనము వాళ్ళని మళ్ళొకసారి ప్లాను ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళ అప్లయన్స్ వాళ్ళని వాళ్ళ ముందర కూర్చోబెట్టి మళ్ళా సన్మానించుకుంటే గిట్ట ఇంక బెటర్. సో, మళ్ళా ఇంక అర్థం కాలేదంటే మళ్ళా నెక్స్ట్ టైమ్ మళ్ళా సార్ గిట్ట మళ్ళా పెడతాడు. ఒకసారి మళ్ళా వినండి. వింటే గిట్ట అర్థమవుతది. కానీ ఎవరైతే ఇన్వైట్ చేసిరో వాళ్ళ చెయ్యి మాత్రము ఒక 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు వాళ్ళ చెయ్యి వదలకండి. ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో చాలా పెద్దగా కాబోతుంది. ఎందుకు ఇంతగానం చెప్తున్నామంటే మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో జాబులు గాని, బయట వర్క్ గాని ఏది అయినా గాని దొరకదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మొత్తము డిజిటల్స్ అనేది రావడం జరుగుతుందనమాట. అంటే ఆటోమేటిక్ మిషన్‌ల పని ద్వారానే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా కాబట్టి నేను ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థాంక్ యూ. బ్యాక్ టు వర్క్ సార్. యెస్. యెస్. 100% జైపాల్ సార్ మంచి పాయింట్ చెప్పారు. ఆటోమేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఏఐ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఐటీ సెక్టార్ కావచ్చు, మిగతా కొన్ని కొలాప్స్ అయిపోయినాయి గూడా. యెస్. ఈ టాపిక్ గురించి మళ్ళోసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్ మల్లయ్య సార్ వెల్కమ్ సార్. गुड मॉर्निंग सर। యెస్. మల్లయ్య సార్ గుడ్ మార్నింగ్ మల్లయ్య సార్. आवाज क्लियर సార్? యెస్ సార్. యెస్ సార్. ఇదొకటి ఇంజిన్ ఆయిల్ గురించి కూడా రాజ్ సార్ చెప్పిండు. ఎంతో నాకు కూడా ఎంత ఎక్సలెంట్ గా పనిచేసింది. మా ఊరికి ఒక 1200-1300 డీజిల్ ఓపిస్తే కూడా నేను ఊరికి ఒక్కటేసారి వచ్చి పోయేటలకల్లా కథమయ్యేది. ఇది ఇంజిన్ ఆయిల్ ఏదంటే నువ్వు వాడినో 3 సార్లు జరిగితే కూడా నాకు అంత మైలేజ్ ఇచ్చింది అనేది నాకు ఒకటి బాగా అనుభవం అయింది సార్. నేను కూడా కొంతమంది కూడా వాడిపించిన. ఇంకొకటి నిన్న ఒడ్డెమని సీను సార్ కూడా చెప్పిండు ఒకటి నూనెది ఏంది అనేది, అలవేరిది అనేది ఏంది, ఆమ్లా అనేది ఏంది అనేది కూడా మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి. మనం ఒక ప్లాన్ పోతే వాళ్ళ ముందల ప్లాన్ చెప్పుకుంటూ ఉంటే వేరేళ్ళకు అది అప్లైన్ కు ఫోన్ చేసి మనం అడిగేదంటే కూడా అది కూడా నాకు ఎంతో సంతోషం అనిపించింది. అట్లా అడిగేది కూడా చేసేది కాదు. మనం ముందు నాలెడ్జ్ పెంచుకోవాలి, మనం వాడాలి. మనం వాడితేనే మనకు అనేది ఒకటి కాన్ఫిడెన్స్ వస్తుంది అనేది కూడా నాకు బాగా నచ్చింది సార్. ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ గురించి కూడా చెప్పాడు రాజ్ సారు. నేను కూడా నాకు ఇప్పుడు ధ్యాసకొచ్చింది. నేను నా వెహికల్‌కి వాడినా, ఇంకిద్దరు ముగ్గురికి వాడినా కూడా కాబట్టి మంచిగా అనిపించింది కాబట్టి నేను ఇది చెప్పాలని క్యాండిడేట్ చేసిన సార్. యెస్ సార్. యెస్ సార్. హ్మ్. సో మన యంగ్ డైనమిక్ మల్లయ్య గారు. సో 100% థ్యాంక్ యూ మల్లయ్య సార్. థాంక్ నెక్స్ట్ వచ్చేసి మనకు బాలప్ప గారు. వెల్కమ్ బాలప్ప సార్. గ్రేట్ ఫార్మర్ అండ్ యెస్ బాలప్ప సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. పూర్వ బాలప్ప సార్. యెస్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. యెస్. యెస్. బాలప్ప సార్ చెప్పండి ఇనొస్తుంది. ఓకే సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అవునా సార్? ఓకేనా సార్ ఇప్పుడు? లేదు లేదు బ్రేక్ అవుతుంది సార్. సిగ్నల్ లేనట్టుంది. పైకి వచ్చిన సార్. ఓకే. ఓకే. సార్ క్లియరా? ఓకే. ఓకే సార్. సార్ సార్ వచ్చేసి మనకు మంచి చెప్పిండు. మాకైతే చాలా అర్థమైపోయింది. స్కూల్లో పిల్లల్ని మన ట్యూషన్ చెప్పినట్టు చెప్పింది సార్. మాకైతే చాలా అంటే చాలా అర్థమైపోయింది. ఎలా చెప్పిండంటే మేము కనీసం వాళ్ళు రాసుకున్నట్టు అర్థమైపోయింది మాకు. అలాంటిది
మనకు చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో ఎలా చెప్పిండో అలా చెప్పిండు. మాకు ఇప్పుడు చాలా చాలా అర్థమైంది. అవన్నీ మొత్తం నేర్చుకుంటాం. మేము కూడా ఎదురుటోళ్ళు కూడా వేరే వాళ్ళకి కూడా చెప్పనీకి కూడా మాకు బాగా అర్థమైపోయింది ఎలా చెప్పాలనేది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఎస్ బ్యాక్ టు సార్, యువర్. ఎస్ సార్, 100% సార్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకు శేఖర్ సార్. వెల్కమ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు శేఖర్ సార్. నేను జయదిరిగుట్టలో ఉంటాను. ఈరోజు ప్లాన్ ప్రెజెంటేషన్ సార్ది చాలా బాగుంది సార్, రాజ్ సార్ది. కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత విడమర్చి అంత బాగా చెప్పాడు సారు. ఇంకోటి దాని తర్వాత మీరు కూడా స్లైడ్ షో చేసి చెప్పారు, అది కూడా చాలా బాగా అర్థమైంది సార్. చాలా బాగుంది, కొత్తగా ఉంది అది కూడా. అలా చేయడం వల్ల కూడా ఇంకా కొంతమంది చదువుకోని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా ఆ, గుడ్డిగా చెప్పినట్టు అయిపోతుంది. అది మంచిగా ఉంది, చాలా బాగుంది, అది బాగా అర్థమైంది సార్. అది కూడా ఇంకోటి మనము ఇంత మంచి విస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ప్లాట్ఫామ్ లో ఉండడం చాలా గర్వకారణంగా ఉంది సార్ నాకైతే. ఇంత మంచి ప్లాట్ఫారం బయట ఎక్కడ కూడా లేదు. బయట ఎట్లా ఉందంటే సిస్టమేటిక్ అయిపోతే రేపు ఒకడు పైకి రావాలంటే ఒకరిని తొక్కుకుంటూ పైకి రావాల్సి వస్తుంది. ఇంకొకటి బయట ఏదైనా ప్రోడక్ట్, ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కల్తీ అయిపోయింది. ఏ ప్రోడక్ట్ చూసినా అంతే ఉంది. అంత మనము ఇంత మంచి సిస్టమేటిక్ లో ఉండడం చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే. బయట దానికి మన విస్టర్స్ ప్లాట్ఫామ్ కి చాలా హ్యాపీగా ఉంది సార్. బాగుంది సార్, సెషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. ఎస్ శేఖర్ సార్. సో మీ మాటల్లోనే అర్థమవుతుంది మీ యొక్క ఫీలింగ్స్. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం మాట్లాడేదాన్ని బట్టే తెలుస్తుంది. సో అవతల పర్సన్ యొక్క ఫీలింగ్ ఏందన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ సార్. సో మీకు ఇలాంటి డైనమిక్ లీడర్ దొరకడం మీ అదృష్టం. కాబట్టి అప్లైన్‌తో కూర్చొని మీరు మాట్లాడండి. అందరూ కూడా అప్లైన్స్‌తో కూర్చొని మాట్లాడండి. ఎక్కడెక్కడ ఏం మిస్టేక్ జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలని. సో ఇక్కడ అందరు లీడర్స్ అందరూ ఒక మూమెంటంలో ఉన్నారు. జస్ట్ ఒక ఈ 1 ఇయర్, 2 ఇయర్ కాదు, ఆల్మోస్ట్ ఇంకా 1 ఇయర్ లోపల మ్యాజిక్ జరగబోతుంది. సో ఈరోజు స్టార్ట్ అయిందది. సార్ ఎస్ సార్. సారీ. మీకు అన్‌మ్యూట్ అయిపోయింది. మ్యూట్ అయిపోయింది. అన్‌మ్యూట్ చేసుకో. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాట 100% కరెక్ట్ సార్. మాకు ఇంత మంచి అప్లైన్ దొరకడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా రాజు సార్ అసలు మాకు ఒక దేవునిలాగా వరం ఇచ్చాడు మాకు. నేను అసలు ఈ బిజినెస్ ఆపర్చునిటీ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను సార్. సార్ వచ్చి ప్లాన్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించి చేశాను. అసలు అప్పటి నుంచి పట్టుకున్నానంటే ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాను. చాలా బాగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ శేఖర్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి లావణ్య మ్యామ్. వెల్కమ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ ఆల్ గుడ్ ఆఫ్ మార్నింగ్ లీడర్స్. మ్యామ్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. రాజు అన్నయ్య చాలా బాగా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇంకొకటి మీరు కూడా అన్నయ్య వైక్ అనే పదాన్ని చాలా క్లియర్గా చెప్పారు. అది ప్రతి ఒక్కరికి అర్థమైంది అని అనుకుంటున్నాను నేను కూడా. కానీ ఫస్ట్ మనం వై క్లియర్ చేసుకొని మనం ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము, ఇది కమిట్మెంట్తో చేసే మనం కనీసం ఒక 2 ఇయర్స్ కమిట్మెంట్తో చేస్తే మనం సక్సెస్ కావచ్చు అని చెప్పేసి అర్థమైంది. ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా ఇది అర్థం చేసుకొని చేస్తే తొందరగా సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ. విశ్వంత్. బ్యాక్ టు అస్ అన్నయ్య. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ వచ్చేసి మరో డైనమిక్ లీడర్ ఉన్నారు. సో డిఎస్ఆర్ గారు. వెల్కమ్ సార్. ఎస్ వెల్కమ్ సార్. ఎస్ డిఎస్ఆర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. సార్ వాయిస్ వినొస్తలేదు సార్ నాది. ఇందాక రాలేదు, ఇప్పుడు ఓకే సార్. ఓకే. గుడ్ మార్నింగ్ టు ఆల్ లీడర్స్. పాత వాళ్ళకి గుడ్ మార్నింగ్, కొత్త వాళ్ళకి గుడ్ ఈవినింగ్. సో ఈరోజు సెషన్ మాత్రం వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. రాజు సారు చెప్పే ప్రతి అంశము జీవితంలో ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అంటే ప్రజెంట్ అనేది మనము ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాము, ఇప్పుడు ఈ బిజినెస్ చేయడం వల్ల మన లైఫ్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ప్రతిదీ అనేది పూసగుచ్చినట్లుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, మనం బయట పని చేస్తున్నాము, కాకపోతే మనకు సెక్యూరిటీ ఉందా అంటే మనకేమైనా కూడా మన ఇంటికి డబ్బులు వస్తాయంటే 100% రావని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు బయట సెక్యూరిటీ లేదు, మన దాంట్లో 3 తరాల సెక్యూరిటీ ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ బిజినెస్ చేసి కొన్ని రోజులు చేసి ఒక పిన్ లెవెల్ అచీవ్మెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది.
కొత్త వాళ్ళకు చాలా అర్థమయ్యే విధంగా రాస్తారు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడే అని కాదు, ప్రతిసారి కూడా రాజు సార్ ప్లాన్ చెప్పినప్పుడు కొత్త వాళ్ళని ఇమీడియట్లీ సైన్ అప్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు బయట ప్రపంచంలో ఏం కోల్పోతున్నారు, ఇక్కడ నుంచి మనకు ఏమి అనుభవించవచ్చు అనేది ప్రతిదీ అనేది అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి సెషన్ మీరు రన్ చేస్తున్నందుకు. ఇంకోటి, ఇంతమంది లీడర్ను తయారు చేస్తున్న శివకుమార్ సార్ గారు కూడా మనస్ఫూర్తిగా హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ గురువు లేకపోతే శిష్యులు ముందుకెళ్ళలేరు. అలాంటి గురువు అనేది దొరకడము అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు కూడా. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. సో జస్ట్ విన్నింగ్ టీమ్ ఫాలో అవుతున్నాం అందరం కూడాను. సో మన గ్రేట్ అప్లయన్స్ ద్వారా నేర్చుకొని మనం ఇదంతా నేర్చుకోవడం చెప్పడం జరుగుతుంది. ఆల్ గోస్ టు ఆల్ ఎల్ఓఎస్ అందరు కూడాను. సో ఆల్ ఎల్ఓఎస్ అందరు కూడా థ్యాంక్ యూ. అప్లయన్స్ అందరు కూడాను థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్ సార్. రైట్ లీడర్స్. సో ఈరోజు సెషన్ చాలా హ్యాపీగా జరిగింది అండ్ మంచి విషయాలు అండ్ అదేవిధంగా ప్లాన్ ప్రజెంటేషన్ చాలా మందికి అర్థమైంది అనుకున్నాను. చాలా స్వీట్గా అండ్ చాలా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో రాజు సార్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రాజు సార్. సో ఇలాగే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క లీడర్ కూడాను, ప్రతి ఒక్కరు అందరు కూడాను. సో ఇంకొకటి వచ్చేసి లాస్ట్లో మనం క్లోజ్ చేయడానికి ముందు వచ్చేసి సో ఇప్పటి నుంచి వచ్చేసి వీక్లీ వన్స్ బుక్ రీడింగ్ అనేది ఉంటుంది. 100% బుక్ రీడింగ్ ఉంటుంది. అదేవిధంగా వచ్చేసి 1 డే మొత్తము ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న లీడర్స్ అందరూ కూడాను. సో డిఎస్ఆర్ సార్ కావచ్చు, బోడ వెంకటేష్, మల్లయ్య సార్, శేఖర్ సార్, ఎస్ అందరూ, ద్యాప జైపాల్ రెడ్డి గారు కావచ్చు, రాజు సార్ కావచ్చు, శ్రీలత మ్యామ్, కృష్ణ గారు, బాలప్ప గారు, అందరు చాలామంది ఉన్నారు, పేర్లు తీసుకోలేను. అండ్ నరేందర్ గోపాల్ సార్ అందరు కూడాను. సో వేణుగోపాల్ సార్ అందరు కూడాను 100% 1 డే ఉంటుంది. ఆ షెడ్యూల్ అనేది వస్తుంది మీకు, వాట్సాప్ వస్తుంది. 1 డే మొత్తము ప్రతి ఒక్కరు మినిమం 2 ప్రోడక్ట్ గురించి చెప్పాలి. సో ఆ రోజు 2 ప్రోడక్ట్ ఎవరైతే చెప్తున్నారంటే అందరూ కూడా చెప్పాలి. అందరూ ఒక్కొక్క 2 ప్రోడక్ట్ గురించి చెప్పాలి. సో అది 100% రికార్డింగ్ అవుతుంది. ఆ రికార్డింగ్ అనేది ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఇవన్నీ కూడా రాసుకోవాలి. రాసుకొని అక్కడ చెప్పడం వల్ల ఏమవుతుందంటే అందరికీ ఇన్ఫర్మేషన్ పోతుంది. రెండోది వచ్చేసి బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ముందుకు వెళ్ళాలంటే బుక్స్ రీడింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా వెనకబడుతుంది. కాబట్టి బుక్ రీడింగ్ కంపల్సరీ ఉంటుంది. సో మార్నింగ్ కాబట్టి సో 2 డేస్ ఉంటుంది. మిగతాది వచ్చేసి మనకు లెర్నింగ్ మెథడ్ ఉంటుంది. మోటివేషన్ కాదు. మోటివేషన్ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అది ఎట్లుంటుందంటే మోటివేషన్ బగ్గుమంటుంది. కిరోసిన్ వేసినప్పుడు బగ్గుమంటుంది, తర్వాత పోతుంది. అలాంటి మోటివేషన్ వద్దు మనకు. మనకు కావాల్సింది యాజ్ ఎ డిసిప్లైన్గా ఉంటూ మనం నేర్చుకున్నది టీంకి నేర్పిస్తూ, ఇప్పుడు ఉన్న సెషన్లో ఉన్న 30 మంది ఈచ్ 1 పర్సన్ తీసుకొచ్చినా కూడా, జూమ్ అటెండ్ చేయించినా కూడా అది డబల్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకటే లక్ష్యం పెట్టుకోవాలి, ఒక్కొక్కరిని తీసుకురావాలి. ఎవ్రీ మంత్ ఒక్కొక్కరిని తీసుకొచ్చినా కూడా 1 ఇయర్లో 4000 పీపుల్ అయిపోతారు. ఇది సీరియస్ కమిట్మెంట్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత కొన్ని ఆటంకాలు వస్తాయి, కొంచెం లేజీనెస్ వస్తుంది అక్కడక్కడ. సో దాన్ని మనం మోటివేట్ అవ్వాలంటే మన డ్రీమ్ని గుర్తు చేసుకోవాలి. అందుకే డ్రీమ్ చాట్ అందరు చేయండి. సో చేసి అప్లైన్కి పంపండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మరోసారి పంపండి. సో అదొకటి లీడర్స్. సో ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ ఉన్నాయి. మన కళల కోసం మనం పని చేయకపోతే వేరే వాళ్ళ కళ కోసం మనం పని చేయాల్సి వస్తుంది. అంటే మన కళ కోసం మనం పని చేయకపోతే వేరే వాళ్ళ కళ కోసం మనం పని చేయాల్సి వస్తుంది. సో తర్వాత ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో చాలా గడ్డు కాలం రాబోతుంది. ఇందాక మన జైపాల్ సార్ అన్నాడు కాబట్టి అక్కడ ఈ ఆటోమేటిక్ రాబోతున్నాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక వాల్కి మనము ప్లాస్టర్ వేయాలంటే ఒక మేస్త్రి కావాలి. రాబోయే రోజుల్లో ఆ మేస్త్రి అవసరం లేకుండా మిషన్ వచ్చేసింది. సో ఆటోమేటిక్ అనమాట, A to Z. ఇప్పుడు కార్ అసెంబుల్ అవుతున్నాయంటే కార్లు ఒకప్పుడు మాన్యువల్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా ఆటోమేటిక్ అయిపోయినాయి. ఎస్, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకోటి రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ వచ్చింది. ఐటీ సెక్టార్లో ఆల్మోస్ట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు తక్కువ ఉండేవి, ఎంప్లాయీస్ కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కంపెనీలు కూడా పెరిగినాయి. దానికన్నా ఎక్కువ స్పీడ్గా ఏం పెరిగిందంటే జాబ్స్ కావాలని చెప్పేసి చాలామంది ఐటీ సెక్టర్ వాళ్ళు పుట్టుకొచ్చారు పిల్లలు. ఇప్పుడు ఏమవుతుంది, అవి లేవు. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా చాలా మారబోతుంది.
సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఇది ఒక నోట్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ. ఎఫ్ఎంసీజీ బిజినెస్లో మనం ఉన్నాం. ఎఫ్ఎంసీజీ అంటే ఎగ్జాంపుల్ చూడండి, కార్ ఒక్కసారి కొన్నామనుకోండి, కార్ కానీ బైక్ కానీ ఒక్కసారి కొంటే మళ్ళీ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక్కసారి కొంటాం. సో అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో ఉండొద్దు. సో అదే సబ్బు పేస్ట్ కొనే దాంట్లో ఉన్నామనుకోండి, సబ్బు పేస్ట్ కొనే దాంట్లో ఉంటే రాబోయే రోజుల్లో ఈ మంత్ సబ్బు అయిపోయింది, నెక్స్ట్ మంత్ కొంటాం, ఆ నెక్స్ట్ మంత్ అయిపోతే ఆ నెక్స్ట్ మంత్ కొంటాం, అంటే అయిపోయే కొద్దీ కొంటూనే ఉంటాం. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. రాస్తారు కూడా ఒక పదం చెప్పారు, 50-60 ఏళ్ళు మనం ఎలా పుట్టిన తర్వాత 20 ఏళ్ళు కష్టపడతాం, చదువుతాం, తర్వాత 40 ఏళ్ళు జాబ్ చేయాలి. ఆ 40 ఏళ్ళు కనుక జాబ్ చేస్తూ ఉంటే మనకి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయంటే కావు. సో ఆ 40 ఏళ్ళు సంపాదించిందంతా అందులో ఒక 10 ఇయర్స్ మన కోసం కష్టపడితే 30 ఏళ్ళు ఎవరి కోసం కష్టపడతాం తెలుసా? ఈ మధ్యవర్తుల కోసం మనం కష్టపడతాం. కాబట్టి దయచేసి ప్లాన్ అర్థమైనా ఓకే, అర్థం కాకుండా మరోసారి కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి. ఓకే, ఎందుకోసం చేయాలంటే డ్రీమ్స్ అండి, అంతకుమించి ఏమీ లేదు. డ్రీమ్స్ కోసం చేయాలి, డ్రీమర్స్ కోసం ఇక్కడ ఉన్న బిజినెస్ కాబట్టి. రైట్ లీడర్స్, మనం ఇంతటితో సెషన్ ఎండ్ చేద్దాం. సో రేపు మార్నింగ్ సెషన్ మన డియూసిడి సెషన్ ఉంటుంది. సో మనం అక్కడ కలుద్దాం. సో అంటిల్ దెన్ విష్ యూ వెల్త్ లీడర్స్. ఎస్ రాజు సార్, మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్, మీకు హ్యాండ్ రైజ్ చేయండి, లేదనుకుంటే సెషన్ క్లోజ్ చేద్దాం. ఎస్.